ఈ 100 కోట్లు అప్పు ఇచ్చాడట, ఇంకోటి వడ్డీ ఇవ్వలేదు కానీ డబ్బులు ఇచ్చాడు, ఏదో చెప్తాడు ఈ పెట్టకథ అంత విజయసాయిరెడ్డిను విజిల్ బ్లోవర్ అని. ఇందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది వాడు విజయసాయిరెడ్డి అల్లుడే కదా, శరత్చంద్రారెడ్డి. విజయసాయిరెడ్డి అల్లుడికి 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆయన కంపెనీ నుంచే తీసుకొచ్చారు. అదేం పేరంటే అరబిందోనా? అరబిందో నుంచి తెచ్చారు. ఇదంతా తడక రాయబారం చేసిన వాడు విజయసాయిరెడ్డి కదా. అసలు ఈ కసిరెడ్డి గారిని నెత్తికెక్కించింది వాడు హ్యాపెన్ టు బి విజయసాయిరెడ్డి తెచ్చి నెత్తికెత్తించాడు. ఆయన కూడా సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద పెట్టారు. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్కి ఈ లెక్కర్ వ్యాపారంతో ఏడు సంబంధం, మహా అయితే ఢిల్లీ లెక్కర్ వ్యాపారంతో సంబంధం. ఈ విజిల్ బ్లోవర్గా ఢిల్లీ వాళ్ళకి ఏమైనా క్లూ ఇస్తున్నావా? ఇక్కడ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. ఓ డాక్టర్ వాడు, చార్ట్ అకౌంట్ వాడు క్లయింట్ డీటెయిల్స్ వాడికి చెప్పరు. ఎవరో ఏంటనేది చెప్పరంటారా? ఎవరో ఏంటో ఎందుకు ఏంటి ఎలా జరిగిందో తెలియక చెప్పరు నాకు తెలిసి. ఇది చెప్పాడంటే అర్థం ఏంటి? ఏదో జరిగింది అనేది. ఏదో జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముడిడితే. ఇందులో ఇంకా ఎక్కువ అడవడపడుతున్న వ్యక్తి ఇంకో కృష్ణదేవరాయలు గారు. ఆయన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, ఆయన ఏ టెన్యూర్లో వీళ్ళు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ లటక్కని ఇటుపక్క అక్కడి నుంచి ఇటుపక్క మడతెట్టేసిన అరటిగా బజ్జీ వ్యాపారమే కదా. ఇదంతా లిక్కర్ స్కామ్లో కృష్ణదేవరాయలు ఇల్లే కదా మెయిన్. ఆశ్చర్యం కల్పించే శరత్చంద్రారెడ్డి వాళ్ళందరూ అక్కడే ఉండేవారు. కనుక్కోండి కావాలంటే. ఆయన ఫస్ట్ మా ఇంట్లో విజయసాయిరెడ్డి మా ఇంట్లో 2-3 మీటింగ్లు జరిగాయి. ఆ తర్వాత ఎక్కడ జరిగినాయో నాకు తెలియదు అన్న. అవన్నీ దేనికి సంబంధించిన మీటింగ్లు జరిగాయి? దీనికి సంబంధించి అని అంటున్నారు. అదే మరి ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ ఏమైనా ప్రైవేటు వ్యవస్థలతో జరుగుతున్నాయి. అవునండి, ప్రైవేట్ వ్యవస్థలు అంటే మావాడికి ఒక 2 షాపులు ఇవ్వండి, అయితే మావాడికి ఒక బ్రెవరేజ్ యూనిట్ పెట్టిస్తాను, మావాడితో ఒక డిస్టిలరీ పెట్టిస్తా, ఈడ కొనడానికి ధనంజయ రెడ్డిని వచ్చి నాకు లాబింగ్ చేయి, ఇలాంటివి చెప్పాడు ఆయన. లేదు కదా మరేంటిది? ప్రభుత్వం ఒక ఎగ్జిస్టింగ్ వీటి నుంచి డిస్టిలరీ నుంచి కొంటున్న వ్యాపారంలో వీళ్ళందరూ ఏడు చేయడానికి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామే కదా. ఇండియన్ హింట్ అదే కదా. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏపీలో కూడా ఏదో జరిగింది, రెండింటిని అటాచ్ చేస్తే అని చెప్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అచ్చని పచ్చ పసుల తెలుగుదేశం సన్నిధిలోనే ఎన్డీఏ కూటమిలో ఉండగానే వాళ్ళని వదిలేస్తామంటే ఎట్లాగా? సో వాళ్ళు కూడా ఓ పక్క విజయసాయిరెడ్డి అల్లుడు, ఓ పక్క మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కొడుకు అవును ఉన్నారు, ఇద్దరున్నారు. వీళ్ళందరూ జరిగింది మెయిన్ వాళ్ళేది, వాళ్ళు కూడా వాళ్ళే కదా. అప్రూవల్ అవుతూ వచ్చారు, బెయిల్ తీసుకొని వచ్చారు, చాలా జరిగాయి కదా. అసలు ₹1 పట్టుకోలేకపోయింది ఈడీ అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. ఈ మనోడు ఎక్కడి నుంచి క్లూలు ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? విజిల్ బ్లోవర్లని ఎవరికి ఇస్తున్నారు? ఎవరిని ఇరికించడానికి? అల్లుడిని ఇరికించడానికేనా? అల్లుడిని ఎందుకు ఇరికిస్తాడు? మరి అరబిందో నుంచి డబ్బులు వచ్చేయండి ఎవడు? అదే ఆయన ఏంటి అప్పుగా కావాలని చెప్పేసి నేను అప్పుగా నా అల్లుడి దగ్గర కంపెనీ నుంచి క్యాష్ బయటకు వచ్చింది. దేనికి వచ్చింది? కాదు ప్రసాద్ కాదండి, దాని ఎవరు పక్కదారి పట్టిస్తారు? జాగ్రత్త లాజిక్ వినండి మీరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్చంద్రారెడ్డి వన్ ఆఫ్ ది కదా, మాగొండ శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి కూడా వన్ ఆఫ్ ది. ఇవి ఫస్ట్ హెడ్డింగ్లు పెట్టుకోండి. ఇక్కడ కిందకు వచ్చారు కల్లా డబ్బులు అరబిందో నుంచి 100 కోట్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రైవేటు వ్యక్తులు, ఇప్పుడున్న గవర్నమెంట్ అనుకోండి సార్, మాకు లెక్కర్ షాప్లో 10 ఇప్పించండి సార్, లేదంటే నాకు ఒక డిస్టిలరీ యూనిట్ ఇప్పించండి సార్, నెక్స్ట్ ఏమో నేను సప్లై చేస్తాను సార్, ఇవి ఉంటాయి. అప్పుడు ప్రభుత్వం నడుపుతుంది దగ్గర ఎవడెవడికి డబ్బులు ఇచ్చి సప్లై చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఆయన అప్పు తీసుకున్న దీనికోసమే అని చెప్పలేదు కదా. మరి దేనికోసం? ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడేది? అదే నేను ఆ పాయింట్ అదే. ఇప్పుడు ఆయన నిజంగా ఇప్పుడు నేను మీ దగ్గర ఒక 10,000 ఏదో అప్పు తీసుకున్నానండి, నాకు ఏదో అవసరం వచ్చి తీసుకున్నాను. అదే నా దగ్గర అశోక్ 10,000 అప్పు తీసుకున్నాడు, ఆ లెక్కర్ కోసమే తీసుకున్నాడు అని చెప్పేసి మనం ప్రొజెక్ట్ చేయలేం కదా. నేను ఉంటుంది అదే సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దరు బయట ఫ్రెండ్స్ ఉంటారు, ఆ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్ ప్రసాద్ నా దగ్గర 10,000 తీసుకుంటే ఇప్పటికి ఇవ్వట్లేదని, అది జస్టిఫైడ్. కానీ మిమ్మల్ని లెక్కర్ స్కామ్లో ఎంక్వైరీకి పిలిచి నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు అంటే దానికి ఏమైనా సబు సందర్భం సముచితం ఉన్నాయా? ఓకే ఓకే, దానికి సంబంధించింది కాదు కదా అంటారు మీరు కదా. ఓకే ఓకే ఓకే, స్కామ్ జరిగింది లేకపోతే అవకతవకలు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ ఏది డిస్టిలరీస్ సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో తిరుపతి ఆయన ఎక్స్ఎంపీ అండ్ మాజీ టీటీడీ చైర్మన్ అండ్ యనమల రామకృష్ణ గారు సొట్టపల్లు, మూడోది మాగుంటోళ్ళు, నాలుగోది అమ్మాయి కూడా ఎస్పీవి రెడ్డి. 150 కోట్లకు మరతెట్టిస్తారు మొత్తం ఫ్యాక్టరీలు అన్ని తెలుసా నంద్యాలలో. ఎవడేసాడు చీకటి దెబ్బ తెలియదు మూడో కంటి ఎస్పీవి రెడ్డి. అలాగే ఇప్పుడు ఈయన శరత్చంద్రారెడ్డి కూడా అవునండి. ఇప్పుడు మరి శరత్చంద్రారెడ్డిని ఇక్కడ అచ్చాని పచ్చపోసు కేటగిరీలోకి దాకండి, నేను డిస్టిలరీస్ గురించి చెప్పిన. ఇప్పుడు ఈ శరత్చంద్రారెడ్డి విషయంకి వస్తే పోనీ మన ఆంధ్రప్రదేశ్ లెక్కర్లో ప్రైవేట్ వ్యక్తులకి ఛాన్స్ లేదు. ప్రాబ్లం వల్ల తెలుగుదేశం గవర్నమెంట్లోనే 6,580 కోట్లు ఎక్స్చెక్కర్కి రాకుండా వీళ్ళు సొంత పెత్తనాలు ఎలగబెట్టి లాబింగ్కి జస్టిఫై అయిన ఉదంతంలోనే A3గా చంద్రబాబు గారు ఉన్నారు, కొల్లు రవీంద్ర గారు A2గా ఉన్నారు, అప్పుడున్న బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ A1. ఓకే, అదే కదా పాత ఎఫ్ఐఆర్.
అదే ప్రజెంట్ ఉన్నది అదే. దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు కూడా 14% కమిషన్ ఇస్తున్నారు వాళ్ళకి. స్టిల్ కంపెనీలకి. ఏది లెక్కర్ అమ్మినందుకు. ఓకే. సో ఇక్కడ ఛాన్స్ ఉందా, అక్కడ ఛాన్స్ ఉందా, ఇది గమనించండి. ఓకే. ప్రభుత్వం వ్యాపారం చేస్తే ఏది టైమింగ్స్ రాత్రి నాకు 12-1 గంట దాకా అమ్ముకునేవ్వండి సార్ అంటే లంచాలు తీసుకోవాలి. లేదా 10 షాపులు ఇంకో 50 షాపులు పెట్టుకోండి అన్నప్పుడు ఆడ లంచాలు ఇచ్చి షాపులు పెట్టుకోండి. ఉన్న షాపులు కుదించి బెల్ట్ షాపులు లేకుండా తగ్గిపోయినాయి, అన్ని సేల్స్ తగ్గిపోయి ఎవడండి కమిషన్ లేదు, బ్రాండ్స్ లేవు, మెయిన్ బ్రాండ్స్ లేవు, ఏదో పిచ్చి పిచ్చి ఫస్ట్ బ్రాండ్స్ లేవు అన్నారు. రెండోది ఏంటంటే సేల్స్ గణనీయంగా పడిపోయి అసలు లెక్కర్ వల్ల ప్రభుత్వం ఎత్తిపోయింది. అవును, ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లెక్కర్ లేకపోవడం. అవును, ఆ లెక్కర్ లేకపోవడం వల్ల అందులో స్కామా. పోనీ ఏదైనా ప్రైవేట్ వాడు చేస్తానంటే నువ్వు 10 రూపాయలు తెస్తున్నావు కాబట్టి నాకు 2 రూపాయలు చూడండి. పక్కన జొన్నపోతలు అమ్మినోడి దగ్గర కోళ్ళు అమ్ముకునేవాడి దగ్గర అందరి దగ్గర తీసుకేస్తాను ఇప్పుడు. ఓకే. సో ప్రైవేట్ అయినా చేస్తే మీకు మేము ఇచ్చాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎంతో కొంత మాకు కమిషన్ ఇవ్వడానికి అనడానికి ఉంటుంది, కానీ ప్రభుత్వమే డైరెక్ట్గా నడిపినప్పుడు చేయడానికి ఉండదు అనేది మీ పాయింట్. ఖచ్చితంగా. ఇంక దీనికి ప్రభుత్వమే రక్షించేవాడే భక్షకుడు అంటే ఇంకేటి చేయగలుగుతాం మనం.